హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. ఈరోజు మన ఛానల్లో మనం ఒక వెరైటీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. బట్ దాన్ని ప్రైస్ వైజ్ చూస్తే చాలా తక్కువ ప్రైస్లో మనకి దొరుకుతుందండి. ఇంకా లేట్ చేయకుండా నేను అదేంటో చెప్పేస్తాను. అదేంటంటే సోయా చంక్స్ బటర్ మసాలా. సో దీన్ని మనం ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో ముందుగా నేను ఒక 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత వీటిని దీంట్లో పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇవి టమాటోస్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. తర్వాత నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 10 నుంచి 15 జీడిపప్పులు తీసుకుంటున్నానండి. ఇవన్నిటిని వేసిన తర్వాత నేను ఒక 2 అంగుళాలు, 1 అంగుళం ఉంటుంది కదా, అలాంటివి 2 ముక్కలు దాల్చిన చెక్క తీసుకొని వేస్తున్నాను. అలాగే ఇవి వేసిన తర్వాత 3 యాలకులు వేస్తున్నాను. 3 యాలకులు వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత నేను ఒక 10 మిరియాల గింజలు వేస్తున్నాను. మిరియాలు వేసిన తర్వాత నేను ఒక 50 ml వాటర్ తీసుకొని వేస్తున్నానండి. మరీ ఎక్కువ వాటర్ వేయద్దు. మనం కుక్ చేసిన తర్వాత టమాటోలో కూడా వాటర్ వస్తాయి కదా, నేను జస్ట్ కుక్కర్ మాడిపోకుండా ఉండటం కోసమని ఒక 50 ml వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకో. నేను ఇక్కడ మనకి మెజరింగ్ కప్స్ ఉంటాయి కదా, ఆ మెజరింగ్ కప్స్తో 1.5 కప్స్ సోయా చంక్స్ తీసుకుంటున్నాను. ఇవి మీరు ఇందులో చిన్న సైజు కూడా దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు, ఏదైనా ఇబ్బంది లేదు. బట్ నా దగ్గర ఇప్పుడు ఇవి అవైలబుల్ ఉన్నాయి, సో నేను ఇవి తీసుకున్నాను అనమాట. వీటిని ఒక గిన్నెలో వేసి ఈ సోయా చంక్స్ మునిగే వరకు వాటర్ పోయండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను, ఎందుకంటే మనం స్వీట్ డిష్ చేయట్లేదు కదా, సో ఉప్పు వేస్తున్నాను. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రావాలి అని చెప్పి, సో ఒక సైడ్ కుక్కర్ పెట్టానండి, 3 విజిల్స్ వచ్చేస్తున్నాయి. మీకు ఇవి కుక్కర్ ఆపేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద సోయా చంక్స్ పెట్టాను కదా, ఇవి హై ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తున్నాను నేను. ఇలా 5 to 7 minutes, మ్యాక్సిమం 5 minutes సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఉడికితే దాంట్లో అవి మనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ కుక్ చేస్తాం కదా, ఆ ప్రాసెస్ చేసేప్పుడు ఇంకా మెత్తగా అయిపోయి విరిగిపోతుంది. 5 minutes తర్వాత నేను సోయా చంక్స్ తీసి ఇలా ఒక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఒక జల్లెల్లో వేసుకున్నాను అనమాట. తర్వాత కోల్డ్ వాటర్, అంటే బాగా చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని నేను దీన్ని 3 to 4 times వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకోవటం ఎందుకంటే సోయా చంక్స్లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంతా పోవాలి అంటే మనం వాటిని 3 to 4 times వాష్ చేసుకుంటే పోతుంది. ఇలా 3 to 4 times వాష్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, అలా ఒక్కొక్క సోయా చంక్ని తీసుకొని వాటర్ని మొత్తం తీసేసి ఒక పక్కన బౌల్లో పెట్టేసుకోండి మీరు. ఇలా నేను మిగిలిన సోయా చంక్స్ అన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ఇందాక మనం టమాటోస్ తీసుకున్నాం కదా, వాటిలో నుంచి దాల్చిన చెక్క తీసేసి ఇవి టమాటోస్ చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 tablespoons ఆయిల్ తీసుకున్నానండి. ఇందులో నూనె వేడైన తర్వాత 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. తర్వాత నూనెలోనే 2 teaspoons కారం వేసుకున్నాను. అట్లాగే ఇందులో 1.5 teaspoon ధనియాల పొడి వేశాను. అట్లానే 1/2 teaspoon జీలకర్ర పొడి వేశాను. ఇక్కడ నేను నూనెలోనే కారం వేస్తున్నాను. ఇదేనండి మనకి రెస్టారెంట్లో మనం చూసినప్పుడు మనకి గ్రేవీ అనేది చాలా రెడ్గా అనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆయిల్లోనే వేసి ఇవన్నీ చక్కగా ఆయిల్లో కుక్ చేస్తారనమాట. బట్ స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, అప్పుడు మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే టమాటో పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని నేను కళాయిలో వేసేసి చక్కగా దీన్ని మొత్తం కలుపుకొని మసాలాలు పేస్ట్ అంతా కలిసేంత వరకు బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మనం ఒక మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటాల్లో ఉన్న ఇంకేదైనా పచ్చివాసన ఉంటే అది కూడా మొత్తం పోతుంది. ఇప్పుడు 10 minutes అయింది. నేను దీన్ని తీసేసి ఇందులో 2 tablespoons క్రీమ్ యాడ్ చేశాను.
క్రీమ్ లేదంటే మీరు పాల మీద మీగడ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేయండి. దాంట్లో 200 ml వాటర్ కూడా యాడ్ చేయండి. సో వాటన్నిటిని చక్కగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం థిక్ అయ్యే వరకు గ్రేవీ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ గ్రేవీ అనేది 10 మినిట్స్ ఉడికింది కదా. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి రావడానికి ఇందులో నేను ఇందాక సాల్ట్ వేయలేదు కదా, మీరు రుచిని చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. అట్లానే మనం ముందు ఉడికించి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్, అవి కూడా ఇప్పుడు నేను ఈ గ్రేవీలో యాడ్ చేస్తున్నాను. సోయా చంక్స్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. నేను సోయా చంక్స్ యాడ్ చేశాను కదా, వీటన్నిటిని చక్కగా గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుతున్నాను. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్రేవీ మొత్తాన్ని చక్కగా కలబెడుతున్నాను. గరం మసాలా ఎప్పుడైనా లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మళ్ళీ మనము మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకా అయిపోతుంది, ఎందుకంటే సోయా చంక్స్ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి మళ్ళీ మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించు. ఇప్పుడు 5 మినిట్స్ అయిందండి. మనం ఒక్కసారి మూత తీసి చూద్దాము. చూడండి గ్రేవీ అనేది ఎంత మంచి కలర్ వచ్చిందో. మనము ఆయిల్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయటం వల్ల. ఇంతేనండి, దీన్ని మనం కొత్తిమీర వేసి చక్కగా గార్నిష్ చేసుకోవటమే. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.